తిరుపతిలో సిపిఎం నేతలు నిరసనకు దిగారు. కంటి చికిత్స కోసం వచ్చిన రోగి కంటి చూపే పోగొట్టారంటూ సిపిఎం నేతలు ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద నిరసన వ్యక్తం చేశారు. కంటి చికిత్స కోసం వచ్చిన ఓ రోగి జీవితం పూర్తి చీకటిమయంగా మారిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కందరపు మురళి అన్నారు. బాధితుడి విన్నపం మేరకు సిపిఎం ఆధ్వర్యంలో ఆసుపత్రి వద్ద నిరసన తెలిపినట్లు వివరించారు. ఇప్పటికైనా ఆసుపత్రి యాజమాన్యం స్పందించి బాధితుడికి న్యాయం చేయాలని కోరారు. నాకు చిన్నప్పటి నుంచి లాంగ్ సైట్ అనే ఇష్యూ ఉందండి. అంటే దూరంగా ఉన్న విషయాలు కనబడవు అనమాట. దానికి నేను చిన్నప్పటి నుంచి గ్లాసెస్ అయితే యూజ్ చేస్తూ ఉండిన్నాను. దాని గురించి అని చెప్పి గత ఏడాది జూలైలో అగర్వాల్స్ హాస్పిటల్ నుంచి రావడం అయితే జరిగింది. వాళ్ళు ఒక లేసిక్ సర్జరీ సజెస్ట్ చేశారు. దాన్ని బట్టి ఇక్కడే తిరుపతి బ్రాంచ్లోనే లేసిక్ సర్జరీ అయితే చేసుకున్నాను. కానీ లేసిక్ సర్జరీ చేసిన డాక్టర్ ప్రీతి అనే ఆవిడ ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల కొంచెం మిస్టేక్ జరిగి రెండు కళ్ళకి కూడా పర్మనెంట్ డ్యామేజ్ అయితే జరిగింది. ఎడం కన్నుకి ముఖ్యంగా ఎక్కువ డ్యామేజ్ అయితే జరిగి ప్రస్తుతానికి కంటి చూపే లేని పరిస్థితి. దాని గురించి అని చెప్పి వీళ్ళు హాస్పిటల్ నెలల తరబడి ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అని చెప్పి చెన్నై బ్రాంచ్, బెంగళూరు బ్రాంచ్ అని చెప్పి ఆ బ్రాంచ్ ఈ బ్రాంచ్ అన్ని వేరే హాస్పిటల్స్ కూడా తిప్పి టైం వేస్ట్ చేయడం అయితే జరిగింది. కానీ చేసిన తప్పును కానీ వాళ్ళు బయటికి చెప్పలేదు, ఒప్పుకోలేదు. ఇలా అని చెప్పి మెడిసిన్స్ వాడండి అని చెప్పి టైం తీసుకోవడం, అబద్ధాలు చెప్పడం వరకు చేయడం జరిగింది. ఇన్నాళ్ళకి తిరిగి ఇలా పరిస్థితి అని చెప్పి వేరే హాస్పిటల్కి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. అందులో తెలిసింది ఇలాగా ట్రాన్స్ప్లాంట్ చేస్తే కానీ మీకున్న ఇష్యూ ఫిక్స్ అవ్వదు, మీ కన్ను పర్మనెంట్ డ్యామేజ్ అయింది అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ అగర్వాల్స్ హాస్పిటల్ వచ్చి మాట్లాడడం జరిగింది. దాని తరపున ఇప్పుడు ఆ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ గురించి అయితే చేయడం జరిగింది. కానీ అగర్వాల్స్ హాస్పిటల్లోనే ముందుకు రావట్లేదు. ఎందుకంటే జరిగిన మిస్టేక్ చాలా పెద్దది, చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అని చెప్పి. కాబట్టి వీళ్ళు వేరే హాస్పిటల్, చెన్నైలో వేరే హాస్పిటల్లో వెళ్ళి సర్జరీ చేయిస్తామని అంటున్నారు. కానీ ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాదు, ఇప్పుడు ఈ సర్జరీ చేసుకున్నాక మీకు ఏ ప్రాబ్లం రాదు అనే గ్యారంటీ అయితే ఇవ్వట్లేదు. గ్యారంటీ కానీ పాజిటివ్ అవుట్కమ్ వస్తుందా లేదా అన్నట్టు ఏ విషయమైన కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, గ్యారంటీ ఇవ్వట్లేదు. ఇది పరిస్థితి అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు జరిగిన ఈ మిస్టేక్ వల్ల ఈ 9 నెలల్లో ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నీ వేస్ట్ అయిపోయి మెడిసిన్స్కి అమౌంట్ ఖర్చు అవ్వటం, ఇప్పుడు ఆల్మోస్ట్ నా ఉద్యోగం పోయి పరిస్థితిలో వచ్చి కూర్చొని ఉన్నాను. దేని గురించి కూడా వాళ్ళు పట్టించుకోకుండా జస్ట్ మేము సర్జరీ చేసి పోగొట్టాం కాబట్టి సర్జరీ చేసి ఫిక్స్ అయితే చేసేస్తాం అన్నట్టు నిర్లక్ష్యంగానే మాట్లాడుతున్నారు. యాజమాన్య నిర్వాహకం వల్ల ఈరోజు ఒక ఇంజనీరు కన్ను పూర్తిగా పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి ఎవరు బాధ్యత వహించాలని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏదో ఒక చిన్న విషయం మీద ఆయన ఈ ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆ సమస్య పోయి కొత్త సమస్య వచ్చేసినటువంటి పరిస్థితి. ఒక చిన్న విషయానికి వచ్చి ఏదో పెద్ద కార్పొరేట్ ఆసుపత్రి ఇక్కడ చాలా బ్రహ్మాండంగా చేస్తారు, బాగుపడుతుందని చెప్పి ఇక్కడికి వస్తే బాగున్నటువంటి చూపుతో ఉన్నటువంటి మనిషి కంటినే పూర్తిగా పోగొట్టుకున్నారు. అదేనా చెప్పారు ఆపరేషన్ చేసిన తర్వాత ఇది ఫెయిల్ అయిందని చెప్పకపోగా వాళ్ళు దాన్ని రోజుల తరబడి నెలల తరబడి మీరు మందులు వాడండి బాగొస్తుంది అని చెప్పి మోసం చేసి తిరిగి బెంగళూరు, చెన్నై కూడా పంపించిన తర్వాత ఇదే ఆ బ్రాంచుల్లో వాళ్ళు చూసి వాళ్ళైనా నిజం చెప్పారంటే వాళ్ళు చెప్పకపోగా ఆ చూపు మరింత తగ్గిపోయి ఎడమ కన్ను అసలు ఏమీ కనపడినటువంటి స్థితికి వెళ్ళిపోయిన తర్వాత 8 నెలల తర్వాత వేరే వాళ్ళ దగ్గర పోయి తనిఖీ చేయించుకుంటే నీ ఎడమ కన్ను పూర్తిగా జీవం లేకుండా అయిపోయింది, పోయింది, ఇది ఇంకొక హ్యూమన్ ఐ వస్తే పెడితే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి వేరే ఆసుపత్రిలో చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే నువ్వు కావాలని దాచిపెట్టి నేరం చేసినట్టు కదా. అందుకని రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా సంబంధించిన అధికార యంత్రాంగం కఠినమైన చర్యలు ఈ యాజమాన్యం మీద తీసుకోవాలి.